దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. సమూయేలు గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ గడిచిన వారం చెప్పబడినట్లుగా సౌలు మరియు దావీదు యొక్క జీవితంలోని కొన్ని భిన్నమైన వ్యక్తిత్వాల గురించి ఈ రోజున ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. వీరిద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడిన రాజులుగానే ఉన్నారు, దైవజనులుగానే ఉన్నారు. దేవుని యొక్క చిత్తముల ముందుకు సాగుటకు దేవుడు వారిని ఏర్పాటు చేసి ఉండగా వారి జీవితములు మొత్తం కూడా రెండు భిన్న ధృవాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వీరిలో మొదటి రాజు ఎవరంటే సౌలు. ఎవరండి? సౌలు. రెండవ రాజు ఎవరంటే దావీదుని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ సౌలు దేవుడు రాజుగా చేసిన తర్వాత ఆయన రాజుగా ఉంటూ దేవుని చిత్తంలో ముందుకు వెళ్లకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు ఆయన జీవితంలో చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞుడిగా ఉండాల్సిన అతను ఏమి చేసినంటే, ఇక రాజ్యంలోనికి ఒక సాధారణమైన వ్యక్తి రాజు అయిపోయిన తర్వాత ఇక ఆయన దేవుణ్ణి మర్చిపోయిండు. దేవుడి గురించిన ఆలోచన లేకుండా తన సొంతంలో రాజ్యాన్ని పరిపాలన చేయటం అనేది చేశాడు. కానీ దావీదుని దేవుడు ఆయన యొక్క సౌలు మరణించిన తర్వాత రాజుగా చేసిన తర్వాత దావీదు యొక్క మనసు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకోసమే మన జీవితాల్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, దేవుడు మనకి క్షేమం ఇచ్చినప్పుడు, దేవుడు మనకి నెమ్మది ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మన జీవితంలో ఒక గొప్ప కార్యం చేసినప్పుడు మనము దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మరి మన జీవితాలని ఇంకొంచెము దేవుడు భద్రం చేసుకొని జాగ్రత్తగా దీవెన ఆశీర్వాదాలను కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే సౌలు ఏం చేసిందంటే, ఆ దేవుణ్ణి మర్చిపోవటం వల్ల ఏం జరిగిందంటే, అతడు తన యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలోనే పడిపోయి మరణించినట్లుగా మనము చూస్తాము. సౌలు మాత్రమే కాదు, ఆయన కుమారులు కూడా మరణించినట్లు మనము చూస్తాము. మరి ఎందుకు రాజు తర్వాత రాజుగా మార్చబడవలసిన వారు అకాల మరణం అనేది చెందారు? ఎందుకు దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు? ఎందుకు ఆయన అంతలా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సన్నిధి చేత నింపబడిన వాడై దేవుని యొక్క మహోన్నతమైన మహిమాన్వితమైన కార్యములను చేశారు? చివరికి యేసు ప్రభు వారు కూడా దావీదు యొక్క కుమారునిగా ఆయన పిలువబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ వీటి గురించిన విషయాలను మనము తెలుసుకుందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు భిన్నమైన వ్యక్తిత్వాలను, రెండు భిన్నమైన మనసులను మనకి సూచిస్తూ ఉన్నాయి అన్నమాట. సౌలు, దావీదు ఇద్దరు వ్యక్తులు కూడా వాటి గురించి మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఇక్కడ సౌలుని దేవుడు రాజుగా నిర్ణయించాలని కోరుకోవటానికంటే ముందు సౌలు యొక్క నిర్ణయం ఎలాగూ జరిగిందంటే, ఆ దేశంలో ఉన్న ఇశ్రాయేలుల పెద్దలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారంట. ఏమని చెప్పారంటే, లోకపు రీతిన సకల జనుల యొక్క మర్యాద చొప్పున వారికి ఏ విధంగా రాజు ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడో, రాజు ఉండి వారిని ఏ విధంగా వారి పక్షమున యుద్ధములు చేస్తూ ఉన్నారో, మాకు కూడా ఒక రాజుని దయచేయమని వారు వెళ్ళి సమూయేలు దగ్గర అడిగారు. దేవునికి స్తోత్రం. ఈ సమూయేలు ఏం చేస్తారంటే, ఈయన ప్రవక్త కాబట్టి దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, వీరు ఎలాగున్న రాజుగా అడిగారు కాబట్టి ఏమి చేయమని అడిగారు అన్నమాట. అప్పుడు దేవుడు అన్నారు, మొదటి విషయం ఏమిటంటే, ఈ మాట సమూయేలుకును అలానే దేవునికి కూడా విరోధముగా ఉన్నది. ఎందుకనంటే, అప్పటిదాకా ఇశ్రాయేలు పక్షమున యుద్ధములు చేసేది ఎవరంటే దేవాది దేవుడే యుద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఏ అవసరం వచ్చినా కూడా దేవుడే వారి పక్షమున కదులుచూ ఉన్నారు. వారి ప్రతి ఒక్క అవసరంలో కూడా దేవుడే తోడుగా ఉంటున్నప్పుడు, ఇక నుంచి మాకు దేవుడు కాదు, మాకు దేవుని యొక్క సహాయం కాదు, కానీ మాకు ఒక రాజు కావాలని వారు కోరుకున్నారు. అయితే ఈ విషయం ఏమైనా దేవుని అడిగినప్పుడు దేవుడు చాలా బాధపడినట్లుగా మనము దేవుని యొక్క అంటే దేవునికి వ్యతిరేకముగా బాధని కాదు, కానీ దేవునికి వ్యతిరేకముగా ఈ మాట అనేది మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ ఉంది. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి
ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ యెడలను జరిగించి ఉన్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అయితే వారి యొక్క వ్యతిరేకమైన సందర్భంలోని వారిని వ్యతిరేకముగా దేవుని సన్నిధిలో వారు అడగటం వలన అప్పుడు ఏమి చేశారంటే దేవుడు ఆ దేశం మొత్తం మీద ఇశ్రాయేలు ప్రాంతం మొత్తము కూడా ఉన్న వారిలో శ్రేష్టమైన వ్యక్తిని చూశారన్నమాట. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన వ్యక్తిని తీసుకుని వచ్చి అక్కడ సౌలుని వారికి రాజుగా దేవుడు ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన కళ్ళ ముందు ఎప్పుడు కూడా మన ఎదుట ఉన్న వారిని చూస్తాము కానీ దేవుని యొక్క నిర్ణయం ఎలాగ ఉంటుందంటే ఆయన మనుషులందరినీ వెతికి మనుషులందరిలో శ్రేష్టమైన వ్యక్తిని ఆయన రాజుగా చేస్తారు. అందుకోసమే మన జీవితంలో మనం ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్న, ముఖ్యంగా వివాహము దగ్గర వచ్చినప్పటికీ చాలా మంది ఏం చేస్తారంటే వారికి నచ్చిన వారిని చూసుకొని వీరినే నాకు బాగుంటారు, వీరే నా భాగస్వామిగా బాగుంటారని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వారిని కోరుకోవచ్చు. అయితే దేవుడి మీద మనం ఆధారపడితే మనకు తెలిసింది వారి బయట రూపము కానీ దేవుడికి వారి యొక్క హృదయపు ఆలోచనలు కానీ హృదయంలో ఉన్న పరిస్థితులన్నీ తెలుసు. కాబట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు మనకి దేవుడు మరి శ్రేష్టమైన వ్యక్తిని, అన్నిటిని ఎరిగిన శ్రేష్టమైన వ్యక్తిని మన దగ్గరికి నడిపిస్తారు. అందుకోసమే మనం చేసే విషయాలు కాదు కానీ మన యొక్క నిర్ణయాలు కూడా మనం ఏమనుకుంటామంటే ముందు ఈ పని చేస్తే నాకు బాగుంటుంది అనుకుంటుని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మన యొక్క మొదటి నుంచి చివరి జీవితం వరకు అంతా ఆయనకి తెలుసు. కాబట్టి ఇది మనకి మేలుకరమా లేదా మనకి కీడు చేస్తుందని చెప్పేసి దేవుడు ముందే ఎరిగిన వాడు. కాబట్టి మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆ కీడు నుంచి మనము తప్పించబడగలుగుతాం. అందుకోసమే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తములో మనము ముందుకి వెళ్ళవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. మనకు మంచిదిగా కనపడిన దాని వైపు మనం అడుగులు వేయకుండా దేవుని దృష్టిలో ఏది మంచిగా ఉన్నదో, దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాని చొప్పున మనము జీవించవలసి ఉన్నది. దానిని బట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు అది మనకి మేలును తీసుకుని వస్తుంది కానీ అది ఎన్నడూ కూడా మనకి కీడును తీసుకొని రాదు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ మాటలు గమనించాలి. అందుకోసమే వారి యొక్క ఎన్నిక వారు కావాలనుకున్నారు కానీ దేవుడే సౌలుని తీసుకొని వచ్చారు. అయితే సౌలు ఇక్కడ ఈ యొక్క సమూయేలు దగ్గర రావటానికి ఒక ముఖ్యమైన విషయం జరగాల్సి ఉందన్నమాట. సౌలు యొక్క తండ్రి ఎటువంటి వాడంటే ఒక విస్తారమైన ఆస్తి కలిగిన వాడు అన్నమాట, భాగ్యవంతుడు అన్నమాట. అనేకమైన పని వాళ్ళను ఆయన కలిగి ఉన్నట్లు చూస్తూ ఉంటాము. అయితే ఇప్పుడు ఏమి జరిగిందంటే ఈయన ఇంట్లో నుంచి బయటికి రాకుండా ప్రశాంతంగా ఆయనకున్న ధనము గాని ఆయనకున్న వస్తువులు గాని అన్నిటితో కూడా ప్రశాంతంగా సుఖముగా ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. ఇప్పుడు సమూయేలు దగ్గరికి రప్పింపబడి అతడు రాజుగా అభిషేకించబడాలంటే ఒక విషయం జరగవలసి ఉన్నది. ఆ విషయం ఏమిటంటే సౌలు యొక్క గార్ధబములు పోవలసి ఉన్నది. అంటే గాడిదలు పోయినప్పుడు ఏం జరిగిందంటే ఆ గాడిదలను వెతుక్కొని రమ్మని చెప్పేసి సౌలు మాత్రమే కాకుండా సౌలుకి ఒక పనివాడినిచ్చి అక్కడ పంపించినట్లు మనము చూస్తాం. ఇలాగన వారు ఆ గాడిదలు పోయినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళారండి, అక్కడ ఆయనకి గాడిదలు దొరకలేదు. మరొక ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ ఆయనకి గాడిదలు దొరకలేదు. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంది అనుకున్నప్పుడు ఆయన పక్కన ఉన్న ఒక పనివాడు ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండంటే ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఒక దైవజనుడు ఉన్నాడండి, ఆయన మాట ఎప్పుడు కూడా తప్పిపోలేదు. ఆయన దీర్ఘదర్శి, అంటే ఎక్కడో ఉన్న వాటిని కూడా చూసి చెప్పగలిగిన సామర్థ్యమును కలిగిన వాడు. కాబట్టి ఆ దైవజనుడి దగ్గర పోతే మన గార్ధబములు అంటే మన గాడిదలు ఎక్కడ ఉన్నాయి ఆయన మనకు చెప్పుతుడు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళతారు. దేవునికి స్తోత్రం. అంటే ఈయన జీవితంలో ఒక దైవజనుడితో అవసరం ఎప్పుడు వచ్చిందంటే తన ఇంటిలో ఒక వస్తువు పోయినప్పుడు ఆయనకి అవసరం వచ్చిందన్నమాట. తన దగ్గర ఉన్నది ఒకటి కోల్పోయినప్పుడు ఆయనకి ఒక దైవజనుని గురించిన అవసరత అనేది వచ్చింది. మన దగ్గర కూడా చాలా మంది వ్యక్తులు ఎలాగూ ఉంటారన్నమాట. అన్ని మంచిగా ఉన్నప్పుడు దేవుని గురించిన ఆలోచన వారికి ఉండదు. అంత క్షేమముగా ఉన్నప్పుడు దేవుని గురించిన ఆలోచన లేకుండా వారు ఎలాగూ ఉంటారంటే వారు చాలా దేవుణ్ణి ఎరగని వారుగా, తమ యొక్క గర్వము చేత నింపబడిన వారుగా, తమకు నచ్చినది చేసుకుంటా కూడా భయంకరమైన పాపం
పాపములో వారు బ్రతుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకోసమే ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ మాట ఏమిటంటే, మనము మన జీవితంలో దేవుని మీద ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో మనమున్నప్పుడు మొదటిగా ఆ పోయే పరిస్థితి అనేది ఉండకపోవచ్చేమో. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఈ గార్ధబములు పోయినప్పుడు ఈ దైవజనుడి దగ్గర రావాల్సి వచ్చిందండి. రెండో విషయం ఏమిటంటే, ఈ తండ్రి సౌలుని ఒంటరిగా పంపకుండా ఆయనకి ఒక పనివారిని తోడుగా పంపించవలసి వచ్చిందనమాట. అంటే సౌలు ఆ కాలం నాటికే ఒక ఇండిపెండెంట్గా ఉండే మనస్తత్వాన్ని మనము లేనట్టుగా చూస్తాం. అయితే ఇక్కడ దావీదును చూసినప్పుడు, సమూయేలు దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన ఏది పోగొట్టుకోలేదండి. ఆయన గొర్రెలను క్షేమంగా కాపాడుతూ ఉన్నాడు, గొర్రెలను భద్రముగా కాపాడుతున్నాడు. గొర్రెల మీదకి సింహం వచ్చిన సింహం నోటిని చీల్చిండు, ఎలుగుబంటి వచ్చిన ఎలుగుబంటి యొక్క బలాన్ని ఆయన అనగగొట్టిండు. ఏ ఒక్కటి కూడా పోవటానికి ఆయన వీలు లేకుండా క్షేమంగా భద్రముగా ఆయన తన పనిని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈయనేమో గొర్రెను భద్రముగా కాసుకుంటూ ఉన్నాడు, ఇక్కడ సౌలేమో గార్ధబములను పోగొట్టుకొని ఉన్నాడు. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక పనివారు ఎవరు కూడా తండ్రి యొక్క వస్తువుల గురించి, వాటి యొక్క ఏదైతే తండ్రి యొక్క ఆస్తి ఉన్నదో ఆ ఆస్తి విషయంలో కుమారుడుకున్న జాగ్రత్త పనివానికి ఉండదు. నేను చెప్పేది అర్థమవుతుందండి. దావీదు యెషయా యొక్క గొర్రెలను కాసుకునేవాడు కాబట్టి ఆ గొర్రెలు ఏ ఒక్కడి పోకుండా, కుమారుడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన కాసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ సౌలు ఏమి చేస్తూ ఉన్నాడంటే, తన యొక్క గొర్రెలను ఈయన జాగ్రత్త లేకుండా పనివారును కాసుకునే ఆ పరిస్థితి అనేది ఆయనకి కలిగించిందన్నమాట. అందుకోసమే పనివారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ గార్ధబాలు పోయినవి, ఈయన కుమారుడి దగ్గర ఉన్నవి కాబట్టి ఇవి జాగ్రత్తగా భద్రము చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడికి కూడా కావాల్సింది ఏంటంటే, ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు, కుమార్తెలుగా ఆయన మనల్ని స్వీకరించాడు. కాబట్టి దేవుని యొక్క పనులను, దేవుని యొక్క చిత్తము విషయం కానీ, దేవుని యొక్క పరిచయను మనము పనివారుగా కాకుండా కుమారులుగా మనము చేయవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనివారైతే పోయిన తర్వాత వెతకవలసి వచ్చేది, కానీ కుమారుడైతే మిగతా ఏది పోగొట్టుకోకుండా జాగ్రత్తగా భద్రమైన చేయగలడు. పనివారైతే వాడు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆయన ముందుకు వెళ్ళటానికి చాలా ప్రయాస పడవలసి వచ్చిందేమో, కానీ కుమారుడైతే ముందు విషయంలోనే, మొదటి విషయంలోనే జాగ్రత్త కలిగి ఉంటాడు అన్నమాట. అందుకోసమే సమూయేలు దావీదును అభిషేకించాలి అని పిలిచి వచ్చినప్పుడు ఆయన ఏమీ పోగొట్టుకోలేదండి, అన్ని కూడా భద్రము చేసుకొని ఒక పనిలో నుంచి ఆయన విజయంలో నుంచి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మన దేవుడు కూడా మనం అలాగున విజయవంతముగా ఉంటామనేది ఆయన యొక్క చిత్తమై ఉన్నది. మనము కూడా దేవుని సన్నిధిలో బలశూరులుగా ఉంటాము, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు మాట చెప్పనా, ఇక్కడ సౌలు సమూయేలు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు యొక్క వయసు సుమారుగా 30 సంవత్సరాలుగా మనము చూస్తూ ఉంటాం అన్నమాట. సుమారుగా అలానే ఒక సంవత్సరం తక్కువే ఉంటుందండి, ఎక్కువ కాదు. 30 సంవత్సరాలకి తక్కువగానే ఉంటుంది. కానీ దావీదు యొక్క సమూయేలు అభిషేకించినప్పుడు ఈయన యొక్క వయసు 15 సంవత్సరాల ప్రాయం మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు. దావీదు వయసు 15 సంవత్సరాలు, ఎదుటి ఉన్న పెద్ద ఆయన మనిషి వయసు 30 సంవత్సరాలు అన్నమాట. ఈ 30 సంవత్సరాల ప్రాయంలో అభిషేకించబడిన వ్యక్తి తర్వాత జీవితంలో పడిపోయాడు. కానీ యవన కాలంలో దేవుని దగ్గరకు వచ్చిన దైవజనుడు నిలబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకోసమే మనం ఏమనుకుంటామంటే, మన పిల్లలకి చిన్న వయసు తక్కువ వారు చిన్న బిడ్డలు ఏమీ తెలియదని మనం అనుకోవచ్చు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గొప్ప పరిచయం జరిగించిన ఏ దైవజనులన్నా మీరు చూడండి, చాలా మంది ఎక్కువ మంది వారు తమ యొక్క యవ్వన కాలంలోనే దేవుని స్వరాన్ని విన్నారు. వారు తమ యొక్క యవ్వన కాలంలోనే దేవుని యొక్క దర్శనమును పొందుకున్నారు. వారి యొక్క తమ యొక్క యవ్వన కాలంలో 10, 11, 12, 13, 15, 10 నుంచి 15 సంవత్సరాల మధ్యలోనే వారు దేవుని యొక్క చిత్తాన్ని వారు తెలుసుకున్నారు. రైన్హార్డ్ బోంకే అనే గొప్ప దైవజనుడు తన యొక్క 11 సంవత్సరాల ప్రాయంలోనే ఒక దర్శనాన్ని చూశాడండి. అదేమిటంటే, ఆఫ్రికా ఖండము దక్షిణము నుంచి ఉత్తరము వైపుగా, పడమర నుంచి తూర్పు వైపుగా యేసు ప్రభు యొక్క రక్తం మొత్తాన్ని కూడా ఆ ఖండాన్ని కడిగి ఆఫ్రికా అనేది రక్షించబడాలి అనే ఒక స్వరాన్ని ఆయన విన్నాడు. ఎప్పుడంటే 11 సంవత్సరాల
ప్రాయంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే మన పిల్లలు ఇప్పుడు 11 సంవత్సరాలు అంటే సుమారుగా 6వ తరగతి చదివే వయసు అన్నమాట, లేదా 7వ తరగతి చదివే వయసు. ఈ వయసులోనే వారు దేవుని కలుసుకున్నారు. ఈ వయసులోనే వారి యొక్క దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క స్పర్శను వారు పొందుకున్నారు. మనము కూడా ఈ రోజున మన పిల్లలకి దేవుని పరిచయం చేయకపోతే లోకము పాపాన్ని పరిచయం చేస్తుంది. కాబట్టి మనము వారి చిన్న వయసు వారిని మనం అనుకుంటాము, కానీ లోకపు పద్ధతులు నేర్పించడానికి లోకానికి చిన్నతనం అనేది అడ్డు రావట్లేదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాను. కాబట్టి యవ్వన కాలం నుంచి చిన్న బిడ్డలుగా ఉన్నప్పటి నుంచే వారు దేవుని సన్నిధిలో ఉండాలి. వారు దేవుని సన్నిధిలో వారు నాటబడిన వారుగా ఉండాలి. వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లేట్లుగా మనము చూడాలి. అందుకోసమే వారి మొదటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులతో మనము పెంపొందింప చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక భక్తి కలిగిన హన్న అనే స్త్రీ తన యొక్క కుమారుని భక్తిపరముగా మార్చి దేవజనుడి దగ్గర పెట్టినప్పుడు ఆ కుమారుడే ఒక గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఒక భక్తిపరురాలనే తల్లి ఒక భక్తిపరుడైన క్రైస్తవుడిని, ఒక విశ్వాసిని తయారు చేస్తుంది. కాబట్టి కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సమాజం విషయంలో కానీ ఒక తల్లికి శ్రేష్టమైన భాగ్యమును, బాధ్యతను దేవుడు దయచేశారు. యేసు ప్రభు వారు కూడా తన యొక్క తల్లి అయిన మరియ ఆమె దేవుని కొరకు నింద అనుభవించడానికి ఆమె సిద్ధముగా ఉన్నది. కాబట్టి దేవుడు ఆ ధన్యతను ఆమెకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, మనం యవ్వన కాలంలోనే మన పిల్లలకు దేవుని పరిచయం చేయాలి. వారి రక్షణ గురించి మనము విజ్ఞాపన చేయాలి. వారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపను, కనికరమును పొందుకున్నట్లుగా మనము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఇలాగున్న దావీదు 15 సంవత్సరాల ప్రాయంలోనే దేవుని చేత అభిషేకించబడ్డాడు. 15 లేదా 16 లేదా 17 ఈ ప్రాయంలోనే అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు. దానికంటే ముందే సింహం యొక్క నోటిని చీల్చివేశారు. ఎప్పుడు చీల్చారంటే ఈయన పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, అంటే గొర్రెలు కాసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గొర్రెలు తినటానికి ఒక సింహం అనేది వచ్చిందన్నమాట. నా గొర్రె మీద రావడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి ఆ సింహానికి వెదురు వెళ్ళి ఆ సింహపు అది ఒక గొర్రెను నోటు పట్టుకున్నప్పుడు ఆ నోటిని చీల్చి దాన్ని బయటికి, ఆ గొర్రెను బయటికి లాగిందన్నమాట. గాయము ఏ హాని కలగకుండా. ఇప్పుడు ఆ గొర్రె పోయిందని సింహం ఏం చేసిందంటే ఈయన మీదకి వచ్చినప్పుడు దాన్ని దవడ పట్టుకొని కొట్టి చంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది మనుషులకు అసాధ్యముగా కనబడవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే బాల్యం నుంచి ఆయన దేవుని యొక్క సన్నిధి చేత నింపబడుతున్న వ్యక్తిగా మనము ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మీద ఉన్నప్పుడు ఇటువంటి కార్యములు చేయటం అనేది అసాధ్యము ఎంత మాత్రము కూడా కాదు. మరొకసారి ఎలుగుబంటి గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఎలుగుబంటిని కూడా కొట్టి చంపివేసిన. అందుకోసమే ఆయన పని చేసే విషయంలో చాలా నమ్మకముగా, యథార్థవంతుడిగా ఉన్నాడు. ఒక గొప్ప దైవజనుడు వస్తున్నాడనే సమాచారం ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఈయన ఏమి చేసి తన పని విషయంలో ఆయన జాగ్రత్తను, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈయన యవ్వన కాలంలోని దేవుని దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ సౌలు వయసు మళ్ళిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాము. కానీ ఇక్కడ దావీదు తన యొక్క యవ్వనము ప్రారంభపు రోజుల్లోనే దేవుని కలుసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ సౌలు రాజుగా మార్చబడటానికి ప్రజలు రాజు కావాలని కోరుకున్నాడు. కానీ దావీదును దేవుడు అభిషేకించడానికి దేవుడు దావీదుని ఏర్పరచుకొని దేవుడు దావీదు రాజు కావాలని దేవుడే దావీదుని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ రెండు ప్రత్యేకమైన భిన్నమైన విషయాలుగా మనము చూస్తూ ఉన్నాము. తర్వాత విషయం ఏమిటంటే ఇక్కడ సౌలుని అభిషేకించేటప్పుడు ఈయన ఏమి చేసుకుని సమయాలు ఏం తీసుకొచ్చాడంటే ఒక తైలపు బుడ్డిని తీసుకొని వచ్చాడు. ఏంటండి? తైలపు బుడ్డి అంటే నూనెను పూసుకుని ఒక బుడ్డి ఉండేది కదా, ఆ బుడ్డిని తీసుకుని వచ్చి ఆ సౌలు మీద తల మీద పోసి ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు నిన్ను అభిషేకించాడని చెప్పేసి ఆయన మీద తైలము పోసారు. కానీ దావీదు మీదకి పోసిన తైలము దేంట్లో అంటే కొమ్ముతో తైలాన్ని, ఆయిల్ని తీసుకుని వచ్చి కొమ్ముతో నింపారు. దేవునికి స్తోత్రం. దేవుడి నామమున మహిమ కలుగును గాక. ఇక్కడ తైలపు బుడ్డి అనేది ఒక సాధారణమైన పాత్రగా సూచిస్తుంది. ఒక జంతువు యొక్క కొమ్ము ఎప్పుడు వచ్చిందంటే ఆ జంతువు బలైపోయినప్పుడే
వచ్చేదన్నమాట. ప్రవక్తలకున్న వారికి ఏదన్నా ఒక కొమ్మును వాడాలి అంటే వారు దేవుని సన్నిధిలో బలి ఇచ్చిన దానిని మాత్రమే, దాని యొక్క కొమ్మును మాత్రమే తీసుకుంటారు, కానీ ఎక్కడ పడితే అక్కడ దొరికిన దాన్ని తీసుకుని రాదు. అంటే సౌలు యొక్క రాజుగా ఎలాగున నిర్ణయింపబడ్డాడంటే ఆయన ఒక బలి లేకుండానే ఒక రాజుగా ఆయన నియమింపబడ్డాడు. ఒక సాధారణమైన బుడ్డి చేత ఆయన రాజుగా అభిషేకించబడ్డాడండి. కానీ దావీదు రాజుగా అభిషేకించబడటానికి ఆయన ఒక పశువు అనేది బలి అవ్వవలసి వచ్చిందన్నమాట. ఒక జంతువు అనేది బలి అవ్వవలసి వచ్చింది. అంటే ఒక బలిలో నుంచి, ఒక రక్తములో నుంచి, ఒక నిబంధనలో నుంచి దావీదు రాజుగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రము. మనము కూడా ఈ రోజున ఎలాగున మనము రాజులైన యాజక సమూహములుగా మార్చబడ్డాము అంటే ఆయన యొక్క యేసు ప్రభు యొక్క ఆయన కల్వరి శిలువలో కాచిన ఆయన రక్తమును బట్టి, ఆయన మన కోసము బలైన ఆయన బలిని బట్టి, మన కొరకు పస్కా పశువుగా ఆయన బలి అయిన దానిని బట్టి ఆయన మన యొక్క పాపములు, రోగములను, శాపములను సమస్తమును ఆయన భరించాడు. కాబట్టి ఆయన ద్వారా మన మీదకి అభిషేకము వచ్చినది. సౌలు ఒక రాజుగానే ఉన్నాడు, కానీ దావీదు ఒక యాజకుడైన రాజుగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. రాజు మరియు యాజకునిగా మనము చూస్తాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమే ఇక్కడ అభిషేకములో తేడా వచ్చినాయి కాబట్టి, ఇక్కడ అభిషేకంలో తేడా ఉన్నది కాబట్టి, ఈ యొక్క పోయబడిన ఆ తైలము విషయంలో కూడా భిన్నత్వం ఉంది కాబట్టి ఇక్కడ సౌలు దహన బలిని అర్పించినప్పుడు దేవుడు ఒప్పుకోలేదండి. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ సౌలు ఏం చేస్తారంటే రాజు సమూయేలు రావటము ఆలస్యం అవటం చూసి ఈయన తనంతడు తానే ధైర్యం చేసుకొని దేవునికి బలిని అర్పిస్తాడు. కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. నువ్వు ఇలాగున అవివేకపు పని ఎందుకు చేశావనేసి అన్నప్పుడు ఆయన ఏమండో తెలుసా? 13వ అధ్యాయము 8వ వాక్యం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. అందుకు సమూయేలు ఎట్లనెను, నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం. ఈయన ఏం చేసిందంటే బలి అర్పించండి. ఇక్కడ బలి అర్పించడానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన బలి అర్పించడానికి కారణం ఏమై ఉన్నది? ఈ కారణం ఏమిటంటే మొదటిగా జనులు ఆయన యొద్ద నుండి చెదిరిపోతున్నారు. యుద్ధం చేయడానికి శత్రువులు ఎదురుగా వచ్చి నుంచున్నారండి. ఇప్పుడు ఈయన రాజు అయింది ఎలాగో అయిందంటే దేవుని యొక్క సన్నిధిని బట్టి రాజు అయిండు, దేవుని యొక్క అభిషేకమును బట్టి రాజు అయిపోయిండు, దేవుని సన్నిధిలో నిలవడాన్ని బట్టి ఆయన రాజు అయిపోయిండు. దేవుడు కోరుకున్నాడు కాబట్టి రాజు అయిపోయిండు. ఇప్పుడు రాజు అయిన తర్వాత ఏమంటే ఎదురు శత్రువులు ఈయన మీద యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు అంట ఇక్కడ ఎదుట ఉన్న శత్రువులకు భయపడి జనాలు ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. రెండవది ఏంటంటే నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, నువ్వు రాలేదని చెప్పాడు. అంటే ఒక సమయానికి నువ్వు వస్తావని చెప్పాను, కానీ ఆ సమయానికి నీవు రాలేదు. అంటే నీవు ఆలస్యము చేసావు అనుకొని ఈయన ఏం చేస్తాడంటే ఎదుట ఉన్న ప్రవక్త మీద నింద వేస్తూ ఉన్నాడు. ఎదుటగా ఉన్న దైవజనుడి మీద ఈయన నింద వేస్తున్నట్లుగా మనము చూస్తాము. మూడవది ఏంటంటే శత్రువులు నా ఎదుట మిక్మాషులో కూడి ఉండుట చూసి ఇక నేను తొందరపడి దీనిని
చేశానని చెప్పారు. దేవుడు ఎప్పుడు కూడా మనం చేసే పని మీద కాదు కానీ దానికి ప్రేరేపించిన అన్నిటి విషయాల గురించి కూడా ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమి చేస్తుందంటే, ఇప్పుడు నేను యుద్ధం చేయడానికి జనాలు కావాలి కాబట్టి ఆ జనాలు నా దగ్గర నుంచి వారి పారిపోతున్నారు. అంటే నేను యుద్ధం చేయడానికి నాకు శత్రువులు, నాకు సామర్థ్యం లేక నా జనులు నా పక్షమున లేరు. అంటే ఇప్పుడు ఈయన ఏ స్థాయికి వచ్చిందంటే, నేను యుద్ధం చేయాలంటే నాకు దేవుడు కాదు, నా పక్కమున నాకు ఒక అండ కావాలి, జనాలు కావాలని దేవుడి మీద కాకుండా తన పక్కనున్న పరిస్థితుల మీద, ప్రజల వైపు చూశాడు. దేవుడు ఏనాడు కూడా తన యొక్క ప్రజలైన వారికి, విశ్వాసులైన వారికి దేవుని సహాయం కొరకు చూడటాన్ని ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు కానీ మనుషుల సహాయం వైపు ఆయన ప్రజలు చూడటం ఆయనకి చాలా వ్యతిరేకముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా దేవుడు కోరుకునేది ఆయన మీద ఆధారపడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధి చేత నింపబడి మనం యుద్ధము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనకున్న అండను బట్టి, జనాంగమును బట్టి, బలమును బట్టి, రక్త సంబంధికులను బట్టి, బంధువులను బట్టి మన ఎదుట ఉన్న పరిచర్య చేయటం అనేది దేవుని చిత్తం ఎంత మాత్రం కూడా కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, నీ విశ్వాస జీవితంలో నీ ఎదుట ఒక పోరాటం ఉన్నప్పుడు, నీకు ఒక అవసరము ఉన్నప్పుడు నీవు చూడాల్సింది నీ దేవుని వైపు నీవు చూడాలి. నీ దేవుని యొక్క సహాయం వైపు నీవు అడగాలి. నీ దేవుని గురించి నువ్వు విజ్ఞాపన చేయాలి. ప్రభువా, ఎదురు శత్రువులు ఉన్నారు, ప్రభువా నాకు సహాయం చేయండి అని చెప్పేసి దేవుని వైపు మనము చూడాలి. కానీ మన పక్కన ఉన్న వారి వైపు మనము చూస్తే అది దేవునికి వ్యతిరేకము అవుతుంది. ఆత్మానుసారముగా ప్రారంభించి శరీరానుసారముగా మనం దేనిని కూడా ముగించలేము. దేవునికి స్తోత్రం. మన యొక్క జీవితం అనే దేవుడు మనిషిని ఎలాగూ సృష్టించిందంటే, దేవుడు తన యొక్క ఆత్మను ఊపి మనిషిని, ఆత్మను ఊపిరిని ఊది మనిషిని జీవింపజేశారు. అందుకోసమే మనిషికి ఏ పరిస్థితి కావాలన్నా ఆయన ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడవలసినదే. అయితే మనిషి ఏం చేసిందంటే, ఆత్మానుసారంగా ప్రారంభించిన ఈ మనిషి శరీరానుసారంగా ప్రతిస్పందించి దేవుడు చెప్పిన మాట చేయకుండా, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపకుండా ఆజ్ఞను మీరి పాపము చేసి శరీరానుసారంగా ప్రవర్తించిండు. వెంటనే మరణం అనేది వచ్చింది. ఈ రోజున కూడా చాలా మంది ఏమి చేస్తారంటే, తమకు కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడిని పక్కన పెట్టి సొంత బలంతో ముందుకు వెళ్ళటానికి, సొంతముతో ముందుకెళ్ళి పరిచర్య చేయటం కావచ్చు, లేదా సొంతముగా నేను ఈ సమస్యను అధిగమిస్తానని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు. బొక్క బోర్ల పడి ఒక భయంకరమైన నష్టాన్ని తెచ్చుకుంటున్నారు. ఇది మొదటి కారణము. దేవునికి స్తోత్రం. దేవుడు మన పక్షమును నిలిచి ఆయన యుద్ధాలు చేయాల్సింది పోయి ఈయన ఏం చేస్తున్నాడు, జనాలు పోతున్నారు నా పక్కన, నా రక్త సంబంధికులు పోతున్నారు, నా బంధువులు పోతున్నారు, నా అన్న పోతున్నారు, అక్క పోతున్నారు అనుకొని, నాకు కావలసిన వాళ్ళంతా కూడా పోతున్నారు అనుకొని భయపడి ఏం చేసిందంటే వారి కోసము ఒకటి అడుగు ముందుకేసిండు. రెండో విషయాన్ని ఏం చేస్తాడంటే, ఈయన నీవు నిర్ణయ కాలమున రాలేదు, నువ్వు దైవజనుడైన వాడువు, నువ్వు సమీపమైన సరైన సమయానికి నీవు రావాలి కానీ నువ్వు రాలేదని చెప్పాడు. ఇక్కడ రెండవసారి నింద ఎవరి మీద వేస్తున్నాడంటే దైవజనుడి మీద వేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద వేస్తున్నారండి? దైవజనుడి మీద నింద వేస్తున్నాడు. అంటే ఒక విషయము, ఎప్పుడు రావాలో ఒక దైవజనుడు ఎప్పుడు వస్తాడంటే దేవుని చిత్తములో దేవుడు నడిపించినప్పుడు ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రము. మనం ఆలస్యం అని మనం అనుకుంటాము కానీ దేవునికి అది ఆలస్యము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరియ మాత సహోదరైన లాజరు అనే ఒక వ్యక్తిని మనము చూస్తాము. ఎవరండి చెప్పాలి? లాజరు అనే ఒక వ్యక్తిని చూస్తాము. ఇప్పుడు వాళ్ళు వెంటనే ఆయనకి ఏం జరిగిందంటే ఒంట్లో బాగలేదని చెప్పేసి లాజరు రోగి అయి ఉన్నాడు, వచ్చి బాగు చేయమని యేసు ప్రభువుకి సమాచారం పంపించారు. మాట అనేది కబురు పంపించారు. ఇప్పుడు మనం కూడా ఒకరికి ఎవరైనా బాగాలేకపోతే వచ్చి చూడమని చెబుతాం కదా, కానీ ఇక్కడ యేసు ప్రభువుని వచ్చి ఆయన వస్తే బాగవుతారని యేసు ప్రభువుకి సమాచారం అనేది పంపించారు. యేసు ప్రభు సమాచారాన్ని పంపించినప్పుడు యేసు ప్రభు అక్కడే మరికొన్ని రోజులు ఉన్న తర్వాత ఆ బెత్పగా బేతని అనే ప్రాంతానికి ఆయన, వారు ఏదైతే ఊర్లో ఉన్నారో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చేసరికి అప్పటికి ఈయన చనిపోయి సుమారుగా దాదాపు 4 రోజులు అవుతుంది. 4 రోజులు అనేది అవుతుంది. ఈయన చనిపోయి 4 రోజులు అవుతుంది. సమాధులు అనేది పెట్టారు. ఇప్పుడు వెంటనే వారికి ఉన్న సహోదరుని వారు వచ్చారు, ప్రభువా నీవిక్కడ ఉండిని ఎడల
నా సహోదరుడు చావకుండా ఉండేడయ్యా, వాడు బ్రతికేవాడు ప్రభు అనుకుంటా ఆయన అడుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఏమని వాళ్ళు ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే, ప్రభువా నీవు సరైన సమయానికి వచ్చినట్లయితే, నేను కబురు పంపించిన వెంటనే నీవు వచ్చినట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు. అంటే వారు తెలియకుండా యేసు ప్రభు నీవు ఆలస్యము చేసావనేసి అనుకుంటున్నారు. మనకు వచ్చిన కష్టమును బట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు అండి. మనకు వచ్చిన బాధను బట్టి మనకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకోవచ్చు. మనం ఈ శరీరంలో ఉన్నాము కాబట్టి శరీరపరంగా చూసినప్పుడు దేవుడు మనకు ఆలస్యం చేస్తున్నట్లుగా మనకు అనిపించవచ్చు. అయితే ఒక విషయము, ఆయనకెన్నడూ ఆలస్యం అనేది కాదు. అప్పుడు అన్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. మరలా నీకు సహోదరుడు బ్రతుకుతాడంటే ఇప్పుడు కాదు ప్రభు, అందరూ చనిపోయిన తర్వాత మరలా రెండవ రాకడప్పుడు మృతులు పునరుద్ధరణలు అవుతారు కదా, అప్పుడు లేగుస్తారని చెప్పారు. కానీ దేవుడు ఏమని చెప్పారంటే అలాగూ కాదని చెప్పేసి ఆ వెంటనే ఏం చేశారంటే ఆ సమాధికి ఉన్న రాయిని తీయమని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ రాయి తీయమనంలోనే మరి ఇంకొకరు వెంటనే వచ్చేప్పుడు చనిపోయి 4 రోజులు వచ్చింది, ఆయన శరీరం కుళ్ళు బట్టి వాసన వచ్చిందనేసి చెబుతున్నారు. అంటే ఇప్పటికీ ఆయన శరీరము కూడా నాశనం అవ్వపోవటం అనేది ప్రారంభించబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఇప్పుడు ఆయన శరీరం కూడా కుళ్ళిపోయింది, సమయం మించిపోయింది అనుకున్నారు. కానీ అది దేవునికి సమయం మించిపోలేదండి. లాజరు బయటికి రమ్మనగానే ఆయన ప్రశాంతంగా నడుచుకుంటూ బయటికి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేట్ అయింది అనుకున్నారు, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేసేవాడు కాదండి. ఆయన సరైన సమయంలో వచ్చేవాడు. నీకు అవసరతలో సరైన సమయంలో వచ్చి నీ కన్నీరును తూర్చే దేవుడు, నేను ఆదరించే దేవుడు, నేను ధైర్యపరిచే దేవుడు, నీ ఇంటిలో ఉన్న మరణమును దూరపరిచే దేవుడు, నీకు దగ్గర ఉన్న దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని మీద మనము ఆధారపడాలి, ఆ దేవుణ్ణి మనము నమ్ముకోవాలి. ఆ దేవుని దగ్గర మనకున్న సమస్తమును తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టాలి. అందుకోసమే మనం ఎప్పుడు కూడా దేవుని మీద, దైవజనుడి మీద, దేవుని చిత్తానుసారం నడిపించబడుతున్న దైవజనుడి మీద మాట వేసి నిందించేవారుగా మనము ఉండకూడదు. ఇది ఎవరి స్వభావం అంటే ఇది పడిపోయిన ఆదాము యొక్క స్వభావము. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, ఈ స్త్రీ నాకు ఆ పండు ఇచ్చింది, ఆ పండుని నేను తిన్నాను, నేను మంచోడినే, కానీ ఆమె చెడ్డ పని చేయటం వల్ల నేను కూడా తినాల్సి వచ్చింది. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే దేవుడు ఒక విషయాన్ని అడిగినప్పుడు నేను తప్పు చేశానని మనం ఒప్పుకోవటం దేవునికి అది ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రం. నేను పాపము చేశాను ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకోవటం అది ఆయనకి ఎంతో ఇష్టము. మనము సాకులు చెప్పే మనుషులకు సాకులు చెప్పొచ్చండి, దేవుని దగ్గర మనం సాకులు చెప్పలేము. ఈయన ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద నిందేసేవాడు. దావీదు కూడా ఒకసారి బెత్షెబ అనే ఒక స్త్రీ విషయంలో పాపము చేశాడు. ఆ పాపము చేసిన తర్వాత ఒక దైవజనుడు వచ్చి నువ్వు ఫలానా పాపము చేసినవు అంటే వెంటనే ఆయన దేవుని సన్నిధిలో ఆయన మోకరించి దేవుని సన్నిధిలో ఆయన నలగొట్టబడిన వాడే, ప్రభువా నా పాపమును పరిహరించము, నేను పాపము చేసి తినని వెంటనే ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ కారణాలు ఏం చెబుతుందంటే వాళ్ళు దూరం అవుతున్నారు, ఎదుటి ఉన్న నీవు కూడా సమయానికి రాలేదని ఎదుటి పక్కనున్న వారి మీద నింద మోపుతున్నాడు, కానీ నేను పాపము చేశాననే మనసు ఆయన దగ్గరికి రాలేదు. మనకి ఎప్పుడైనా సరే దేవుని సన్నిధి మనల్ని గద్దించినప్పుడు మనము సాకులు చెప్పే వారముగా ఉన్నట్లయితే అది మనకి దీవెన మేలును తీసుకుని రాదండి, అది మనకి నష్టాన్నే తీసుకొని వచ్చింది. కాబట్టి దేవుని దగ్గర తప్పు అయిపోయినప్పుడు తప్పును ఆయన సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టడానికి దేవుని యొక్క సహాయం కొరకు మనము అడగాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. నేను చెప్పే మాటలు అర్థమవుతుందండి, ఇది కేవలం ఒక పనిని బట్టి జరిగినది కాదు, కానీ వారి యొక్క మనసులను బట్టి జరిగినది అన్నమాట, వారి యొక్క జీవితాలను బట్టి జరిగిన విషయాలు. నేనేం చేస్తుందంటే పక్కన ఉన్న వారికి భయపడుతున్నాడు, అయ్యగారు సమయానికి రాలేదని చెప్పిన. మూడవది, శత్రువులను చూసి భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుట నేను చూచి ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలిని అర్పించితిని. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడేసి నన్ను చంపివేస్తారనుకొని
భయపడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక విషయం మీకు చెప్పాలండి, ఈయన దేవుడు అభిషేకించిన దైవజనుడు. దేవుడు అభిషేకించిన దైవజనుడు అన్నమాట. అంటే దేవుని యొక్క రాజుగా ఉన్న అతను. ఈయన యొక్క గుర్తింపు ఎవరంటే ఈయన కాదు, ఈయన మీద ఉన్న దేవుని యొక్క అభిషేకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క చిత్తంలో పోయినప్పుడు సౌలు ఓడిపోయాడంటే ఈ ఓడిపోవటం అనేది సౌలుకు చెందింది కాదు, అది దేవునికి చెంది, అంటే దేవుడే ఓడిపోయినట్లు లెక్క. నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఇక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు సౌలుని అభిషేకించాడు. ఆయన తైలము పోసి అభిషేకించి రాజుగా ఆయన్ని ప్రతిష్టపరిచారు. ఇప్పుడు సౌలు గెలిచిందంటే దేవునికి మహిమ, సౌలు ఓడికపోతే దేవునికి నింద అన్నమాట. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీద పడతారంటే ఇప్పుడు తాను ఆయన మీద ఉన్న అభిషేకమును ఆయన చూసుకోవటం మానేస్తుండు. ఆయన మీద ఉన్న దేవుని సన్నిధి చూడటం ఆయన మానివేస్తుండు. ఇక దేవుని గురించి ఆలోచన లేకుండా శత్రువుల గురించి ఆలోచించుకుంటూ కూడా భయపడటం అనేది మొదలైపోయిండు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనము దేవుని ప్రజలము, ఈ రోజున మనము దేవుని పిల్లలము, ఈ రోజున మనము దేవుని కొరకైన రాజులైన యాజక సమూహము. ఆయన మనల్ని అభిషేకించాడు. ఈ రోజున మనము ఓడిపోవటం అనేది అది దేవునికి నింద, అది దేవునికి అవమానము తీసుకొచ్చింది. కాబట్టి మన మీద మనకంటే ఎక్కువ జాగ్రత్త బాధ్యత కలిగిన దేవుడు మనకి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది అర్థమవుతుందండి. అందుకోసమే మన యొక్క జయంలో ఆయనకు ఘనత ఉన్నది. కాబట్టి మన మీద ఉన్న ఆయన సన్నిధిని మనము చూడాలి, మన మీద ఉన్న ఆయన కృపను చూడాలి, మన మీద ఉన్న ఆయన కనికరమును మనము చూడాలి. దేవునికి స్తోత్రం. శత్రువు వస్తున్నాడంటే వాడిని మింగివేయకుండా దేవుడు వారిని ఎలాగైనా సరే నాశనములకు సిగ్గుగా అప్పగించగలడు. దేవుని యొక్క యుద్ధముల విషయంలో నువ్వు చూడాల్సిందని నీ పక్కన ఉన్న శక్తి విషయం, నీ పక్కన ఉన్న జనం వైపు కాదు, సమూహం వైపు కాదు, బలము వైపు కాదు, నీకున్న ఆయుధముల వైపు కాదు, కానీ నీ దేవుని వైపు నీవు చూడాల్సి ఉంది. దేవునికి స్తోత్రం. ఈయన మీద ఉన్న అభిషేకం ఈయన కాపాడిద్ది. అయితే ఇది ఆయన మర్చిపోయిండు, వారి మీద పడతారనుకున్నాడు. ఈ రోజున చాలా మంది దేవుని యొక్క ప్రజలు సైతము కూడా, దేవుని మందిరం నడిపించబడిన వారు సైతము కూడా ఈ లేనిపోని భయానికి దేవుణ్ణి విడిచిపెట్టి సొంతముగా ముందుకు వెళ్ళి వారి నశించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కరోనా మెయిన్స్ గాంధీ హాస్పిటల్లో సెకండ్ వేవ్ అండి భయంకరంగా చాలా మంది మరణిస్తూ ఉన్నారన్నమాట. అటువంటి మరణించే సందర్భంలో ఆ హాస్పిటల్ సుమారుగా 3-4 రోజులు ఉండాల్సి వచ్చింది. అయితే నాకున్న ధైర్యం ఒకటి ఏమిటంటే, నా దేవుడు నన్ను కాపాడగలిగిన సమర్థుడు, నా దేవుడు నన్ను రక్షించే దేవుడై ఉన్నాడనమాట. గాంధీ హాస్పిటల్లో 3వ ఫ్లోర్కి సుమారుగా ఒక 15-20 శవాలు అలాగున పడుకొని మార్చునికి వెళ్ళే దారిలోని అలా పడుకొని పెట్టి అలాగున ఉండే అన్నమాట. వాటన్నిటి మధ్యలో పోయానండి. ఆ మొత్తం కూడా కరోనా ఉన్న పేషెంట్ల మధ్య పోయామండి. కానీ దేవుడు చాలాసార్లు సుమారుగా ఒకవేళ వచ్చిండిద్దేమనుకొని నేను భయపడి టెస్ట్ చేసుకున్నా, కానీ ఏ ఒక్కసారి కూడా పాజిటివ్ అనే మాటని దేవుడు రానివ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు నామన మహిమ కలుగును గాక. అక్కడే కాదు, మరలా సుమారు తర్వాత ఒక 10 రోజులు అక్కడే ఉన్నాము. అక్కడ దేవుడు ఏ నష్టమును కూడా ఆయన కలుగు చెల్లదు. మనల్ని తాకాలంటే ఆయన సన్నిధిని దాటుకొని రావాలి, ఆయనను దాటుకొని రావాలి. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నా జీవితం ఏమైపోతుందని భయపడాల్సిన పని లేదు. నా బిడ్డలు ఏమైపోతారని భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారని భయపడాల్సిన అవసరం లేదు. నీ మీద, నీ గురించి, నీ కుటుంబం గురించి నీకంటే ఆయన జాగ్రత్త తీసుకునే దేవుడు, నీకంటే ఆయన బాధ్యత తీసుకునే దేవుడు, నీకంటే ఆయన ముందుకు కదిలే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ దేవుడిని మనము హత్తుకోవాలి, ఈ దేవుని దగ్గర మనము నిలబడాలి, ఈ దేవుని సహాయం కొరకు మనము వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే నీతో యుద్ధము చేసే వారితో నీవు కదబ్బాయి నేనే యుద్ధము చేస్తానన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీకంటే ముందు ఆయన పోయి ప్రతి మెట్టుగా ఉన్న ప్రతి కొండను కూడా ఆయన పూడ్చి వేస్తాడు, ప్రతి లోయను కూడా ఆయన చదును చేస్తాడు. ఆయనే ముందుకు వెళ్తాడు, ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. మనము చేయాల్సిందంటే దేవుని మీద ఆధారపడాలి. ఈ మనసులో నుంచి ఆయన తప్పిపోయింది. చెప్పే మాకు అర్థమవుతుందండి. ఈ సౌలు గారు ఆయన
తప్పిపోయిండు. ఇప్పుడు దావీదు గారి దగ్గరకు వచ్చేసరికి దావీదు ఇంకా సుమారుగా 16-17 సంవత్సరాల వయసున్న ఒక బాలుడిగానే ఉన్నాడన్నమాట. బాలుడిగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ ఫిలిస్తీన్ నుంచి ఒకడు గొల్యాత్ అనే ఒక ఆయన వచ్చినప్పుడు చాలా ఎత్తున్నతనమాట, చాలా ఎత్తున్నవాడు, బలమైన వాడు. ఆయన యొక్క ఈటె చాలా బరువు కలిగిందన్నమాట. ఆయనకి డాలు పట్టుకోవటానికి ముందు ఒక సైనికుడు ఆ డాలును పట్టుకొని పోవలసి ఉన్నది. గంభీరమైన వ్యక్తి, గొప్ప ఉన్నతమైన దేహముగా కనబడిన ఒక జైంట్గా ఉన్నాడు. ఇప్పుడు ఈయన దగ్గరకు పోయేసరికి ఈయన చూసి ఈయన యుద్ధానికి వచ్చినప్పుడు ఏమన్నారంటే, మేము యుద్ధం చేసుకుంటాం కాదు, ఫిలిస్తీన్ నుంచి శూరుడునైన నేను ఒకడిని వచ్చాను, మీరులో శూరుడైన వారిని ఒకడిని పంపించండి, మేము యుద్ధం కూడా కలబడతాం, ఎవరు గెలిస్తే వారికి దాసులు అవుతారన్నప్పుడు ఈయన యొక్క శరీరాన్ని, ఈయన యొక్క ఆకారాన్ని చూసి అందరూ భయపడి పారిపోయారండి. చివరికి సౌలు కూడా మూల కూర్చొని ఎక్కడో చాటున ఉండిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆయన చూసి 40 రోజులు కనపరుచుకుంటూ ఉండవు. 40 రోజులు వచ్చి మీలో ఒక్కరు కూడా లేరా, మీరులో వీరులు లేరా, మీరులో శూరులు లేరా, నాతో తలబడగలిగిన వారు ఎవరూ లేరా అంటే అందరూ ఆయన యొక్క దేహమును, ఆయన యొక్క బలమును అన్నిటిని చూసి అందరూ కూడా భయపడతా ఉన్నారు. ఈ మాట అప్పుడు ఏం జరిగిందంటే, దావీదుని వాళ్ళ నాన్న, అప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి నీకు అన్నోళ్ళు 3 ఉన్నవారు కదా, నీ అన్నోళ్ళు ఉన్నారు కదా, యుద్ధంలో వారి క్షేమ సమాచారం తీసుకొని వారి దగ్గర నుంచి నాకు ఒక ఆనవాలు, ఒక గుర్తు తీసుకొని రమ్మని చెప్పేసి ఈ చిన్న కుమారుడిని వారి దగ్గరికి పంపించాడు. ఓకేనా, యుద్ధం చేయడానికి కాదండి, యుద్ధం చేసేవారు ఎలా ఉన్నారో తెలుసుకొని రమ్మని వారిని పంపించారు. పంపించినప్పుడు ఈ మాటలు అనేవి ఈయన చెవును పడ్డాయి. ఏ మాటలు అంటే, ఇతడు ఈ యొక్క ఏదైతే ఈ గొల్యాతు అనే వ్యక్తి ఉన్నాడో జీవము కలిగిన దేవుని ప్రజలను ఆయన తిరస్కరించాడు. ఇతను నా దేవుడిని, జీవము కలిగిన నా దేవుడిని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, నా దేవుడే యుద్ధము యెహోవాదే, ఆయనే ఇతనిని నా చేతికి అప్పగిస్తాడని చెప్పాడు. మరి ఈయనేమో చూసి, సౌలేమో చూసి ఆ రాజును చూసి భయపడ్డాడు. సౌలు ఎదుట ఉన్న శత్రువులను చూసి భయపడ్డాడు. దావీదు మాత్రం ఆ గొల్యాతుని, అంత ఎత్తున్న మనిషిని చూసి ఏ మాత్రము కూడా భయపడకుండా, ఏ మాత్రము కూడా దిగులు చెందకుండా, ఏ మాత్రము కూడా కృంగిపోకుండా ప్రశాంతముగా ధైర్యముగా వెళ్ళిపోయాడు. అతన్ని తీసుకెళ్ళి ఏటి ఒడ్డుకు పోయి నున్నటి రాళ్ళు తీసుకుని ఒక రాయిని గిర్ర 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 తిప్పి కొడితే నొసలకు తగిలింది, ముందుకు పడి ఉన్నప్పుడు వెంటనే ఒక కత్తి తీసుకుని ఆ తల నరికి తీసుకొని వచ్చింది. ఇప్పుడు యుద్ధం ఎవరు చేశారంటే, ఒకవేళ ఈయన రాయి విసిరినప్పుడు రాయి తగిలితే, ఒకవేళ రాయి నాకు వచ్చేవాడు తగిలింది అనుకోండి, ముందుకు పడతారా వెనక పడతారా? ముందుకే పడతారా? దేవునికి స్తోత్రం. వాస్తవానికి ఇది ఎదురు నుంచి వచ్చింది కాబట్టి వెనక్కి పడే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈయన రాయి రావటానికంటే ముందే దేవుడు ముందే వెనక నుంచి గొల్యాతును కొట్టిండు, బోర్లా పడ్డో చక్కగా కత్తి తీసుకొని ఇచ్చేసింది అన్నమాట. అందుకోసమే మనకి యుద్ధము చేయడానికి ఒక చిన్న రాయి చాలు, అది దేవుని చేతిలోనికి వెళితే చాలు, గొప్ప అద్భుతం అనేది జరిగింది. మన జీవితం కట్టబట్టడానికి చిన్న ఉద్యోగము చాలు, దేవుడు దాని ద్వారా క్షేమంగా పోషిస్తాడు. అనేకులకు ఆహారం అవటానికి దేవుడు యేసు ప్రభుకి 5 రొట్టెలు 2 చిన్ని చేపలు చాలు, అవే 5,000 మందికి, మొత్తం వాస్తవం చెప్తే అది సుమారు 25,000 నుంచి 30,000 మందికి భోజనం పెట్టింది. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద ఏమి కావాలి, అవి లోకపు సామెత అండి, లోకపు మాట. అటువంటి పెద్ద ఉద్యోగము, పెద్ద డబ్బులు, పెద్ద ఇల్లు వైపు చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనకున్న చిన్న దానితోనే దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడగలడు. మనకున్న చిన్న దానితోనే శత్రువు మన ముందు మోకరిల్లేలా అయినా చేయగలడు. అప్పు అనే శత్రువు కావచ్చు, అవమానం అనే శత్రువు కావచ్చు, నింద అనే శత్రువు కావచ్చు, ఆర్థిక లేమి అనే శత్రువు కావచ్చు, ఏ శత్రువునైనా సరే చిన్నది చాలు, దేవుడు అద్భుతాన్ని అయినా జరిగించగలడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలను మనము గమనించాలి, ఈ విషయాలను మనము గమనించాలి. దావీదు ధైర్యంగా పోయినడు, ఆయన మీద పోయి చిన్న బాలుడిగా ఉన్నప్పుడే పెద్ద వీరుని ఆయన
జయించాడు. మన యొక్క చిన్న జీవితాలు చాలు ఈ ప్రాంతంలో గొప్ప ఉద్యోగం తీసుకురావటానికి, మన కుటుంబాలు రక్షించబడటానికి, ఈ ప్రాంతంలో దేవుని పరిచయం చేయడానికి మన యొక్క చిన్న జీవితాలు చాలు. అయితే ఇవి దేవుని యొక్క సన్నిధిలో నానపెట్టబడాలి. ఈ జీవితాలు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇవి దేవుని మాటల చేత నింపబడాలి. దేవుని అభిషేకం కింద ఉండాలి. దేవుని యొక్క బలమైన కార్యములు చేసే వారముగా మనము ఉండాలి. ఈ ఫిలిష్తీయుడైతే దావీదును చూసి పిల్లవాడని అతని మీద యుద్ధం చేయడానికి కూడా రాలేదన్నమాట. యుద్ధము చేయడానికి కూడా రాకుండా తృణీకరించిన అటువంటి చిన్న పిల్లవాడి ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేస్తున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఇటువంటి వారముగా మనము ఈయనేమో వారందరం చూసి భయపడ్డో, ఈయనేమో ధైర్యముగా ముందుకు వెళ్ళిండో, జయించిందన్నమాట. ఇక్కడ ఎలాగూ చేయడాన్ని బట్టి ఈయనకి వెంటనే ఒక దేవుని తీర్పు అనేది వచ్చింది. దేవుడు నిన్ను నీ సంతానము సదాకాలం ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ నీవు అవివేకపు పని చేసితివి, నీకంటే మరొక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడని చెప్పేవాడు. మనం ఎప్పుడు కూడా శరీరానుసారముగా ప్రతిస్పందించి దేవుని సంతోషపెట్టలేమండి. శరీరానుసారముగా ముందుకు వెళ్ళి దేవుణ్ణి ఘనపరచలేమండి. మనము చేయాల్సిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవుని దగ్గర మనం ఉండాలి. ఆత్మానుసారముగా మనం ముందుకి వెళ్ళాలి. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట రాస్తున్నది అంటే, మీలో ఈ క్రియ ఆరంభించిన వాడు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు ముగించలేరు. కాబట్టి మరి ఎక్కువగా ప్రార్థనలోని, విశ్వాసంలోని, దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక.